అవసరం ఉన్నటువంటి చోట గత నెల రోజుల నుంచి కేవలం 3 అంటే 3 లారీలు పంపిస్తే రైతన్న దుస్థితి ఏందనేది ఒకసారి ఆలోచించారు దయచేసి. మాటలు మాత్రం కోటలు దాటుతాయి. ఏం పనిలేదా రేవంత్ రెడ్డికి కేటీఆర్ అంటోనికి ఇద్దరికి ఢిల్లీకి ఆయనకి ఇచ్చినట్టు చేస్తుండే, ఆయన లొల్లి పెట్టినట్టు చేస్తున్నాడు. ఇద్దరు దొంగలే. ఇద్దరు ఒక ఆయన పోయి వచ్చిండు, ఒక ఆయన పోయేందుకు రెడీగా ఉన్నాడు. ఎవరైనా ఓరు ఏననేది ఎవరు కానీ ముందుగా మా వడ్లు కొనురు అనేది తెలంగాణ పల్లెటూర్లలో పంచాయతీ. ఆయన కార్లు అమ్మిండా, నువ్వు ఓటుకు నోటుకు దొరికినావా, ఇంకేం చేసుకుంటారు అనేది మేము తర్వాత కోర్టులు ఉన్నాయి సాగుండ్రు మీరు. మాకు ఆ పంచాయతీ తోటి లెక్క లేదు. ఇప్పుడు ఎలక్షన్ లేవు. ఇప్పుడు ఏమున్నాయి, కళ్ళాలలో వడ్లు ఉన్నాయి. ఉన్న వడ్లని తీసుకొని తొందరగా పోతే ఆ పైకి చూసుకొని ఇటు తాటిపత్రి కప్పాల్సినటువంటి అవసరం ఉండదు. ఇది అడుగుమంటే నేను 1,50,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడతాను, ఆయనే కొంకనాలు కొట్టి పాము హౌస్ పోయిండు. ఈయన 1,00,000 పెట్టి మూసి చేద్దాని ఈయన ఎడిపోతాడో మళ్ళీ తెలియని పరిస్థితి వచ్చింది. అందుకనే రేవంత్ రెడ్డి గారు నిన్న మీ ఊర్లో రైతులు తిరగబడితే రాజకీయం ఉంది, దాని వెనకాల పార్టీలు ఉంటారు బరాబర్ ఉంటాడు. అవన్న పింక్ అంగేసుకున్నాడు, ఇంకొక ఆయన బ్లూ అంగేసుకుంటాడు. ఎవరికి నచ్చిన అంగి వాళ్ళు వేసుకుంటారు, ఎవరికి నచ్చిన రంగు జెండా వాళ్ళు పట్టుకుంటారు. రైతులకు రంగులు ఉండొద్దు, జెండాలు ఉందని మనం చెప్తామా ఏంది? రైతు అయితే ఓటేసినప్పుడు రైతు ఓటు కావాలి కానీ నీది ఏ పార్టీ అని చెప్పి రిమాండ్ చేస్తారా ఇలా రైతుల్ని? ఇది బాధాకరమైనటువంటి విషయం. లగిచెర్ల పంచాయతీ అయినా మల్లన్న సాగర్ పంచాయతీ అయినా అప్పుడు మల్లన్న సాగర్ లో గట్టి ఎత్తుకుపోయారు, రాత్రిపూట వచ్చి రైతులను ఎత్తుకుపోయారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇలా లగిచెర్లలో రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా గట్ల ఎత్తుకపోతారు. అప్పుడు మెదక్ జిల్లాలో హరీష్ రావు కేసీఆర్ ఉండి అట్లా ఎత్తుకుపోయారు మల్లన్న సాగర్ గట్టి. ఇప్పుడు లగిచెర్లలో నిన్నటి నుంచి రాత్రి ఊర్ల మీద పడితే 3 తాండాలలో మనుషులు కనబడని పరిస్థితి వచ్చింది. అందుకని కాంగ్రెస్ వేరు టీఆర్ఎస్ వేరు అని కనబడతలేదు. అప్పుడు కేసీఆర్ ఎట్లా చేసిండో ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా గట్లే చేస్తుంది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ నుంచి. కేంద్రం సూదిస్తుంది, దబ్బునం ఇస్తుంది, తాటిపత్రులు ఇస్తుంది, జోర సంచులు ఇస్తుంది, కొన్నందుకు కమిషన్ కూడా ఇస్తుంది. ఆఖరికి కొనే ప్రతి గింజకి పైసలు ఢిల్లీకి వెళ్ళి వస్తున్నాయి. ప్రతి క్వింటల్ వడ్ల పైసలు కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారే ఇస్తున్నారు. మీ నొప్పి ఏంది, మీ బాధ ఏందో చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటి మాట్లాడతారు, రేవంత్ రెడ్డి గారు ఒకటి మాట్లాడతారు. సివిల్ సప్లైస్ లో ఏమైతుందో తెలియదు, కమిషనర్ ఏం మాట్లాడుతుండో తెలియదు, మంత్రులు ఏం మాట్లాడుతుందో తెలియదు. రైతుల తరఫున మేము కోరే కోరిక ఒక్కటే, మీరు రేవంత్ రెడ్డి గారు కొంటారా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొంటారా, కేటీఆర్ మీరు ఇద్దరు ఢిల్లీలో దన్నుకుంటారా, జంతర్ మంతర్ కాడ మాకు వద్దు. మా వడ్లని మాకు జల్దీ ఎత్తుకపోండ్రి. మీరు ఇస్తాన్న సన్న వడ్లకి 500 రూపాయల బోనస్ వెంటనే ఇయ్యండ్రి. దానికి మిషన్ పెడతాం, మిషన్ సందులకెళ్ళి దూరితేనే ఇస్తాం. అది సన్నగుందా దొడ్డుగుందా అని శీల పరీక్షలు పెట్టే పరీక్షల్ని రైతులకు పెట్టొద్దు, రైతులని అగౌరవపరచొద్దు, రైతులు కాపాడుకునే పని చేద్దామనేది మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నెత్తి వీళ్ళది కాదు, కత్తి వీళ్ళది కాదు, పైసలు వీళ్ళవి కావు. ఓన్లీ కమిషన్ కోసం, కేంద్రం ఇచ్చే కమిషన్ కోసం ఐకేపీఆ పిఏసిఎస్ అని నడుస్తుంది. నేను వస్తుంటే తెలుస్తుంది ఈ మద్దూరు పిఏసిఎస్ అని పిఏసిఎస్ గురించి ఎవరో చెప్తున్నారు.